ఈ డాక్యుమెంట్లో ఏం రాసిందో మీరు చదువుకున్నారు హారిక? నాకు సగమాస్తి రాస్తున్నారు అంతే కదా. ఒకసారి చదివి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చెప్పండి. బంగారాలంటే ఆస్తి పేపర్లను నేలపాలు చేసేసిందేంటి? ఇదేదో అపశకునంలా ఉందత్తా. ఆస్తి తన చేతికిస్తే ఇలాగే నేలపాలవుతుందని ఆ దేవుడు చెప్పకనే చెప్పాడన్నయ్య. ఎప్పుడైనా ఆలోచించండి. ఇలాంటి సెంటిమెంట్స్ నేను నమ్మను. నేనంతా చూసాను లాయర్ గారు. బావగారు, మీరు వెంటనే సంతకాలు పెట్టండి. ఎందుకంత తొందరపడుతున్నావు? సంతకం పెడతామని చెప్పారు కదా. సంతకం పెట్టానయ్యా. చూసారా అన్నయ్య, దానికి ఆస్తి రాయడం ఆఖరికి పెన్ను కూడా ఇష్టం లేదన్నయ్య. వీడు వెటకారంతో అంటున్నాడా లేక కోపంతో అంటున్నాడా? చూస్తుంటే హారికకి ఆస్తొచ్చేలా లేదత్తా. అన్ని అపశకనాలు ఎదురవుతున్నాయి. నేను వెళ్ళి ఇంకో పెన్ తీసుకొస్తాను. అతో వసు వదిన బయటికెళ్ళటం, పేపర్స్ కింద పడిపోవటం, పెన్ను పడకపోవడం, ఎన్ని అపశకనాలు ఎదురవుతున్నాయంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోందత్తా. నువ్వు నోరు ముయ్యవే. నువ్వు అపశకనంలా వాక్కు. ఈరోజు భూమి బద్దలైనా ఆస్తి హారికకు రావాల్సిందే. ఏంటి మేడం, ఎన్నిసార్లు కాల్ చేసినా అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నేనంటే భయం లేదా, లేదా మీరంటే ప్రేమ లేదా? నీకు పతనం స్టార్ట్ అయింది ఆదిత్య, అందుకే ఇలా చేస్తున్నావు. లేదు మేడం, మనకిప్పుడిప్పుడే గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. నా లవర్ హారికకు మీ సగం ఆస్తి రాబోతుంది, నాకు గవర్నమెంట్ ఈవెంట్ రాబోతుంది. ఐఎమ్ హ్యాపీ. హారికకు ఆస్తి రానివను, నీకు ఈవెంట్ రానివను. మీరిక్కడున్నారు, అక్కడ ఆస్తి రాస్తున్నారు. ఏం చేస్తారు మేడం? మీరు ఏమీ చేయలేరు. రాయ్, ఆ అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. వాడు ఫోన్ ఎత్తే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. మీరు వీళ్ళని జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే సార్. ఏంటక్క? కింద బ్లేడ్ పడిపోయింది, కాలుతో నాకు అందివ్వు, అందివ్వు.
మీరు చాలా స్మార్ట్ అని నాకు తెలుసు మేడం, బట్ నేను చాలా క్రూయల్. ఎన్నిసార్లు కాల్ చేసినా మీ హస్బెండ్ లిఫ్ట్ చేయట్లేదు. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని అభిరామ్ని ఈవెంట్ డిమాండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చంపి శవాల్ని పార్సిల్ చేస్తాను. డోంట్ మూవ్. అటు వెళ్ళు. కూల్ బేబీ, కూల్, రిలాక్స్. అది గన్ పేలుతుంది. గివ్ ఇట్. ఆడపిల్లవి గన్ని హ్యాండిల్ చేయలేవు. ఏయ్, దగ్గరకొచ్చావంటే కాల్ చేస్తాను. నందిని, అది తీసుకొని కట్టేసేయ్. ఇవ్వు. ఏయ్, తీసుకో. ఆ, ఇదేంటి ఒకేసారి ఇన్ని పెన్నులు పట్టుకొచ్చింది? ఒక పెన్ను పడకపోయినా ఇంకో పెన్ను పడుతుందేమో అని. ఆ, హారికకు ముద్దు చూపు చాలా ఎక్కువే. అది ముందు చూపు కాదు, ఆస్తి చూపు. ఆ, తీసుకోండి బావగారు. భాస్కర్ బావగారు, మీరు కూడా తీసుకోండి. పెట్టేస్తారు పెట్టేస్తారు. ఏమండి, ఇది మీకు. లాయర్ గారు, మీకు కూడా పెన్ కావాలిగా? ఇవ్వమ్మా. ఇదిగోండి. ఇప్పుడు ఎలా సంతకాలు పెట్టరో, ఏ శక్తో చాపుతుందో చూస్తా. పెట్టండి అన్నయ్య. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఒక సంతకం అయ్యిందే. ఇంకో 2 సంతకాలున్నాయిగా. అవి కూడా సంతకం పెట్టేశాడు. అఖిల్ పెట్టాలిగా. అఖిల్, ఏమండి, మీదే చివరి సంతకం పెట్టండి. అయిపోయింది 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 అయిపోయింది. ఏంటైపోయింది? నీ గుండె ఆగిపోయేలా ఉంది, కాస్త ఆగత్తా. ఆపండి.
సంతకం పెట్టకు. లాయర్ గారు, దయచేసి మీరు వెళ్ళండి. మేము తర్వాత కాల్ చేస్తాం. ఓకే అమ్మా. ఏమైంది వసు గారు? హారికకు ఆస్తి రాయాల్సిన అవసరం లేదండి. తను మనందర్నీ మోసం చేసింది. ఆస్తి ఇవ్వకుండా హారికను నువ్వు మోసం చేస్తున్నావు. ఆవేశపడకత్తా, వసు వదిన ఏదో విషయం తీసుకొని వచ్చింది. హారిక మనల్ని మోసం చేయడం ఏంటి వసు? తను మన దగ్గర ఒక భయంకరమైన నిజాన్ని దాచిపెట్టింది అత్తయ్య. ఆ నిజమేంటో చెప్పండి వసు గారు. హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అఖిల్ కాదు. మరెవరు? ఆదిత్య. ఏమంటున్నావు వసు? అఖిల్ వల్ల హారిక తల్లి కాలేదా? అవునత్తయ్య. అఖిల్ని మోసం చేసి హారిక ఆదిత్యతో రిలేషన్ పెట్టుకుంది. ఆదిత్య వల్లే తను తల్లయింది. ఆ విషయం మన దగ్గర దాచిపెట్టి ఈ వంశ వారసుని కంటున్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని విడాకులు వద్దని, ఇంట్లోనే ఉంటానని, అందుకు ఆస్తి కావాలని కవర్ చేసింది. నిన్న ఆదిత్య హారికలు రెస్టారెంట్లో కలుసుకుని మాట్లాడుకోవడం నందిని వినింది. అందుకే నందినిని కిడ్నాప్ చేసి బంధించాడు. నేను వెళ్ళడం కాస్త ఆలస్యమై ఉంటే నందినిని చంపేసి ఉండేవారు. నందినిని కాపాడాలని వెళ్ళిన నన్ను కూడా చంపాలనుకున్నారు. దేవుడి దయ వల్ల ఇద్దరం ప్రాణాలతో బయటపడ్డాం. బసోకి చెప్పేది అబద్ధం. నా బిడ్డకి తండ్రి అఖిలే. నందిని కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు. బసు ఒక్క నందిని కలిసి నాటకం ఆడుతున్నారు. ఆదిత్యని పిలిచి వాడి నోటితోనే నిజం చెప్పించమంటావా? వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు చెప్పిన పని చేయలేదని నన్ను బెదిరిస్తున్నాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళి DNA టెస్ట్ చేయిద్దామా? చెప్పు, హాస్పిటల్కి వెళ్దామా? ఇంత తప్పు పని చేసి ఇంకా బుకాయిస్తున్నావా? ఆడదానివేనా నువ్వు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అఖిల్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇంకా దాంతో మాట్లాడుతున్నా, మెడపట్టి బయటికి తోసేయండి. అది నాకొద్దు. ఇంకొక క్షణం అది నా కళ్ళ ముందుంటే నేను దాన్ని చంపేస్తాను. నన్నెందుకు చంపుతావు?
ఏ నీకు నందినికి రిలేషన్ లేదా? నీకు న్యాయం నాకు న్యాయమా? ఇంకొక్క మాట నా మరిది గురించి కానీ నా చెల్లి గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తాను. కడుపుతో ఉన్న నన్ను కొడతావా? నువ్వు వాడదానివేనా? అమ్మా ఎలాంటి ఇంట్లోకి వచ్చి ఎలాంటి పని చేశావు? నా కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. కడుపుతో ఉన్నావని క్షమించొదిలేస్తున్నాను. పోవే బయటికి. పొరపాటున ఇది జరిగితే గెంటేస్తారా? నువ్వు చేసింది పొరపాటు కాదు హారిక, మోసం. చిన్నపిల్లవని నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాం, ఎన్ని మాటలన్నా పడ్డాం. ఆఖరికి నీకు ఆస్తి కూడా ఇవ్వాలి అనుకున్నాం. ఇంట్లో పెత్తనాన్ని, ఆఫీసులో అధికారాన్ని నీకు కట్టబెట్టాలనుకున్నాం. కానీ నా తమ్ముడికి నువ్వు చేసిన ద్రోహం నేను క్షమించలేను. మర్యాదగా వెళ్ళిపో. గెట్ అవుట్. సడన్ గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను? అటు మా మమ్మీ కాదంది, మీరు కాదంటే నా గతం కావాలి. అది నువ్వు తప్పు చేయక ముందు ఆలోచించాలి హారిక. ఒక ఉన్నతమైన కుటుంబానికి కోడలిగా వచ్చి నీచమైన పని చేశావు. చేసిన తప్పుని కప్పిపుచ్చి మరొక తప్పు చేశావు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. దీన్ని చూస్తే నాకు నాకు పిచ్చి పట్టేలా ఉంది. గెంటేయండి. నువ్వు తప్పు చేసినా సాటి ఆడదానిగా నిన్ను గౌరవంగా సాగనంపుతున్నాను. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టకు. పద. పద.